దేవునితో దేవుని సేవకుడు విశ్వాసుల పాదములను యేసుక్రీస్తు మాదిరిగా కడగాలి. కాబట్టి ఆ కడగాలి అంటే మీరు ఏం చేయాలంటే బాప్తిజం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తులో మీకు పాలు పొందులు ఉంటాయి, లేకుంటే లేవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వద్దు ప్రభువా, నన్ను ఎన్నడూ కడగవద్దు అన్నప్పుడు, అలాగైతే నాలో నీకు పాలు లేవు, నువ్వు ఎదుటి వారివే, నా వారి కాదు. కాబట్టి నేను నీ పాదములు ఎప్పుడైతే కడిగితే అప్పుడు నీలో ఉండే క్రియలు, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న భయంకరమైన ఆలోచనలన్నీ, నీలో ఉన్న ప్రతి తప్పుడు అడుగు అన్నింటినీ పక్కకు వెళ్ళిపో.